కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, మెలికలెన్ని తిరిగిన గాని. ఒక దరిద్రుడు మనల్ని తిట్టాడని, ఒక దరిద్రుడు నిన్ను తిట్టాడని నువ్వు దేవుని కొడుకు కాకుండా పోతావా, కూతురు కాకుండా పోతావా? దేవుని కొడుకువి కూతురు అంటే నువ్వు బంగారానివి. ఎన్ని వంకరలు ఎవడు ఎన్ని అనుకున్నా సరే అవి నీకు లెక్కలోవి కాదు. ఏదన్నా అంటే ఆయన. కానీ ఈరోజు చాలామంది దిగులేందో తెలుసా? అన్న అప్పులు ఉండయి అన్న, అప్పులన్నా ఎప్పుడన్నా అప్పులన్నా, ఆ అప్పులైతే దబక్కన మాట అంటారు, ఏమని బాధ అన్నా, మాట అంటే తట్టుకోలేనన్నా, తట్టుకోకపోతే ఏదో ఒకటి అయిపోతానన్నా. ఏమయ్యా అంత మాత్రానికన్నా ఎప్పుడన్నా చూడు ఇక అదే దిగులా. నేను చెప్తున్నా, నీకు సూత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు అసలు వాటిని దులిపేసి ఒక ఎదిగిన బిడ్డగా నువ్వు రూపాంతరం చెందకపోతే అవి నిన్నంతే వెంటపడతాయి. నా మాట నమ్మి దులిపోయి నువ్వు ఎవడన్నా వచ్చి తిడతాడేమో, తిడితే తిట్టని ఆనందంగా తిట్లు తింటా. ఎందుకంటే ఆ తిట్లన్నీ పూదండలుగా మారుస్తాడు నా దేవుడు. ఖచ్చితంగా చేస్తాడు, నాకు ఆ విషయంలో సందేహం లేదు. కాబట్టి నేను దిగులు పడ. నేను నలుగురు ఊసినా దిగులు పడవా? ఊపించుకుంటా. చచ్చిపోమంటావా? ఉయ్యనే అనని. నా దేవుడు చూడలేదా, నా దేవుడు వింటలేదా? మరి వాళ్ళు ఊసారా, నేనేం చేయమంటావు? మరి దొంగతనాలు చేయమంటావు? నేనేమన్నా దారి దోపిడీలు చేయమంటావు? చేయలేంగా. ఏదో ఒక ద్వారం నా దేవుడు